ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శివరూపాయ విష్ణవే విష్ణురూపాయ నమః శివాయ. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం 21వ శ్లోకం. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. పదాల అర్థం. అర్జున ఉవాచ, అర్జునుడు పలికెను, అచ్యుత, హే అచ్యుత, శ్రీకృష్ణ, తప్పు చేయనివాడా, స్థిరుడా, సేనయోరుభయోర్మధ్యే, రెండు సైన్యాల మధ్య, మే రథం, నా రథాన్ని నిలుపుము. సారాంశం. ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణునితో ఒక ముఖ్యమైన అభ్యర్థన చేస్తూ ఉన్నాడు. హే అచ్యుత, నా రథాన్ని ఇరువురి సైన్యాల మధ్య నిలుపు అని చెప్పాడు. పరమార్థం. అర్జునుడి సంకల్పం. అర్జునుడు యుద్ధంలో ఎవరి మీద యుద్ధం చేయబోతూ ఉన్నాడో ముఖాముఖిగా చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇది ఒక యోధుడి సహజ ధర్మం. యుద్ధానికి ముందు ప్రత్యర్థిని పరిశీలించడం. అచ్యుత అనే సంబోధన. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అచ్యుతుడు అని పిలిచాడు. అర్థం, ఎప్పుడూ పతనం చెందనివాడా, స్థిరుడా, తప్పు చేయనివాడా అని కృష్ణునితో అర్జునుడు సంబోధిస్తూ ఉన్నాడు. యుద్ధరంగంలో తన మనసు తడబడుతూ ఉంది అని ముందే సూచనగా తనకు ఒక స్థిరమైన స్నేహితుడు, దైవబలం తోడుగా కావాలి అని అర్జునుడు హృదయపూర్వకంగా గుర్తించాడు. మూడవది దైవ మార్గదర్శకత్వం. మన జీవిత యుద్ధాల్లో కూడా మనం చేసే ప్రథమ అభ్యర్థన ఇదే కావాలి. దేవుడా, నన్ను సరిగ్గా నిలబెట్టు, నా స్థానాన్ని చూపు. నీతి జీవిత పోరాటంలో ముందడుగు వేయటానికి ముందు మనం దైవాన్ని ఆశ్రయించాలి అని ఈ శ్లోకం మనకు వివరిస్తోంది. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం 22వ శ్లోకం. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఏతాన్ నిరీక్షేహం, నేను వీరిని బాగా పరిశీలించే వరకు, యోద్ధుకామానవస్థితాన్, యుద్ధానికి సిద్ధమై నిలబడి ఉన్న వారిని, నేను ఎవరితో యుద్ధం చేయవలసి వస్తుందో, అస్మిన్ రణసముద్యమే, ఈ మహాయుద్ధంలో. సారాంశము. అర్జునుడు శ్రీకృష్ణునితో చెబుతూ ఉన్నది, హే కృష్ణ, నా రథాన్ని ఇరువురి సైన్యాల మధ్య నిలుపుము. నేను యుద్ధానికి సిద్ధమై నిలబడి ఉన్న వీరిని పరిశీలించాలి. ఈ మహాయుద్ధంలో నేను ఎవరితో యుద్ధం చేయబోతూ ఉన్నానో ముందుగా చూడాలి అనుకుంటూ ఉన్నాను. పరమార్థం. 1. అర్జునుడి యోధ స్వభావం. యుద్ధానికి దిగే ముందు ప్రత్యర్థులను పరిశీలించడం ఒక రణధర్మం. కౌరవులు ఎన్ని దుర్మార్గాలు చేసినా కూడా అర్జునుడు మాత్రం ఇప్పుడు కూడా యుద్ధాన్ని ఒక ధర్మపరమైన కర్తవ్యంగా ఇప్పటికీ కూడా చూస్తూ ఉన్నాడు. 2. అంతర్మథనానికి ప్రారంభం. ఈ అభ్యర్థనతో అర్జునుడు మొదటగా తనకు ప్రతిపక్షులు ఎవరో చూడటానికి కోరుతూ ఉన్నాడు. కానీ ఆ తరువాత అతను చూడబోయేది తన బంధువులు, గురువులు, స్నేహితులు కావడముతో అతని మనసులో విషాదం మొదలు అయ్యింది. 3. ఈ శ్లోకంలోని నీతి జీవితానికి బోధ. మనం ఏ పని చేయడానికైనా ముందు సమగ్రంగా పరిశీలించడం అవసరమని అర్థం చేసుకోవడం. అయితే భావోద్వేగాలు మనల్ని బలహీనపరచకుండా ధర్మం, అధర్మం తేడా గుర్తించడం మరీ ముఖ్యమైన విషయం. గుణపాఠం. పని మొదలు పెట్టే ముందు ఎవరు స్నేహితులు, ఎవరు శత్రువులు, ఏది ధర్మం, ఏది అధర్మం అన్నది స్పష్టంగా తెలుసుకోవాలి. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం 23వ శ్లోకం. యావదేతాన్ నిరీక్షేహం
యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. అర్థమేంటి అంటే, ఈ యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డ ఈ సమస్త కౌరవ సైన్యాన్ని నేను పరిశీలించాలి. వీరిలో ఎవరి తోడుగా నాకు యుద్ధం చేయాలో ముందుగా చూడాలి అనుకుంటూ ఉన్నాను అని అర్జునుడు శ్రీకృష్ణునితో చెబుతూ ఉన్నాడు. పరమార్థం అర్జునుడు ఇక్కడ సందేహంలో ఉన్నాడు. తనకు ఎదురుగా ఎవరు యుద్ధానికి వచ్చారో చూసి తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నాడు. ఇది మనసు యొక్క అయోమయంకు సూచకం. జీవనంలో కూడా మనం కర్మ చేయవలసిన సమయాల్లో ఎవరు మన శత్రువులు, ఎవరి తోడుగా నిలవాలి అనే మానసిక ఆలోచనల్లో మునిగిపోతాం. ఇప్పుడు అర్జునుని మానసిక పరిస్థితి మనకు అర్థమైంది కదా. ఈ శ్లోకంలో ఒక తాత్విక బోధ ఉంది. జీవి తన కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి ముందు బాహ్య పరిస్థితులను పరిశీలించడం సహజం. కానీ ఆలోచనలోనే ఇరుక్కుపోతే కర్మ చేయలేడు. గీతలో తర్వాత శ్రీకృష్ణుడు చెప్తాడు, మనసు ఇలాంటి అయోమయం నుంచి బయటపడాలి, నిజమైన కర్తవ్యాన్ని తెలుసుకుని ధర్మానికి అనుగుణంగా పనిచేయాలి అని. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగం 24వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గూఢాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. పదాల అర్థం. సంజయ ఉవాచ, సంజయుడు చెప్పాడు. ఏవముక్తః, అలా చెప్పబడినప్పుడు. హృషీకేశః, హృషీకేశుడు. శ్రీకృష్ణుడు ఇంద్రియాధిపతి. గూఢాకేశేన, గూఢాకేశుడు నిద్రను జయించినవాడు అర్జునుడు. భారత, ఓ రాజా, ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి సేనయో ఉభయో మధ్యే, 2 సేనల మధ్య స్థాపయిత్వా ఉంచి, రథోత్తమం అత్యుత్తమమైన రథాన్ని. అర్థం. సంజయుడు చెప్పాడు, ఓ రాజా ధృతరాష్ట్ర, అలా అర్జునుడు చెప్పిన వెంటనే హృషీకేశుడు శ్రీకృష్ణుడు ఆ అత్యుత్తమమైన రథాన్ని 2 సేనల మధ్య ఉంచాడు. నిగూఢ అర్థం. తాత్విక భావం. హృషీకేశుడు శ్రీకృష్ణుడు ఇంద్రియాధిపతి అని అర్థం. మన ఇంద్రియాలను నియంత్రించేవాడు కృష్ణుడు. అర్జునుని రథసారథి అయ్యాడు అన్నది బాహ్యంగా సత్యం, కాని అంతర్గతంగా మన జీవన రథానికి సారథి పరమాత్మే అని సూచన. 2 గూఢాకేశుడు అంటే నిద్రను జయించినవాడు. అంటే అర్జునుడు జ్ఞానస్వరూపుడే, కాని ఇప్పుడు బంధుప్రీతితో మోహంతో కప్పబడ్డాడు. ఇది జీవాత్మ స్థితి. జ్ఞానం ఉన్నప్పటికీ మమకారంతో తడబడటం. 3 సేనయోరుభయోర్మధ్యే, 2 సేనలు, ఒకవైపు ధర్మం, మరోవైపు అధర్మం. జీవి ఎల్లప్పుడూ ఈ ధర్మం అధర్మం మధ్యలో నిలబడి నిర్ణయం తీసుకోవలసిన స్థితిలో ఉంటాడు. ఇది మన జీవితంలోని అంతర్మథనంకు సూచన. తాత్విక బోధ. జీవనంలో ప్రతి మనిషి కర్మరంగంలో మధ్యలో నిలుస్తాడు. ధర్మం ఒకవైపు, అధర్మం మరోవైపు. ఇంద్రియాలపై ఆధిపత్యం ఉన్న హృషీకేశుడు దైవ సహాయం, గురువుచే స్ఫూర్తి మన రథసారథిగా మారినప్పుడే మనం సత్యధర్మాన్ని గ్రహించగలం. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగం 25వ శ్లోకం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహేక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. పదాల అర్థం. భీష్మద్రోణ ప్రముఖతః, భీష్ముడు, ద్రోణుడు ఇలాంటి ప్రముఖులైన వారి సమీపంలో. సర్వేషాం చ మహేక్షితాం, సమస్త రాజుల మధ్య. ఉవాచ అన్నాడు. పార్థ, ఓ అర్జునుడా, పృథా పుత్రుడా అంటే కుంతీదేవికి మరో పేరు పృథ.
పశ్య చూడు, ఏతాన్ వీరిని, సమవేతాన్ కురూన్ సమవేతమై యుద్ధానికి సిద్ధంగా ఉన్న కురు వంశస్థులను. సాధారణ అర్థం: శ్రీకృష్ణుడు రథాన్ని భీష్మాచార్యుల, ద్రోణాచార్యులు మరియు ఇతర మహారాజుల ఎదుట ఉంచి, ఓ పార్థ, యుద్ధానికి సిద్ధమైన ఈ కౌరవులను చూడు అని అన్నాడు. నిగూఢ అర్థం, పరమార్థం, తాత్విక భావం. 1. రథాన్ని ఎక్కడ ఆపాడు? కృష్ణుడు రథాన్ని భీష్ముడు పితామహుడు మరియు ద్రోణుడు గురువు ఈ ప్రముఖుల ఎదుట ఉంచాడు. అర్జునుని మోహం ఎక్కువ అవ్వటానికి ఇదే కారణం. ఎందుకంటే తనకు ఎంతో గౌరవనీయులు, ప్రియమైన వారు భీష్ముడు, ద్రోణుడు ఎదుట నిలబడ్డాడు కాబట్టి. ఇది చూపుతుంది మన జీవితంలో పరిచయాలు, బంధాలు, మమకారం ఎక్కువగా ఉన్న చోటే మన బలహీనత బయటపడుతుంది. 2. కృష్ణుని ఉద్దేశ్యం: అర్జునుడు తాత్కాలికంగా మోహంలో పడాలి అని కృష్ణుడు అనుమతించాడు. ఎందుకంటే అది తర్వాత గీతోపదేశానికి ఆరంభం కావాలి. అంటే ఒక సమస్యను పరిష్కరించడానికి ముందు మనిషి తన మానసిక బలహీనతను స్పష్టంగా ఎదుర్కోవాలి. 3. పశ్య చూడు అన్న కృష్ణుడు ఇది కేవలం శారీరక చూపు మాత్రమే కాదు, వివేక దృష్టితో చూడమని చెప్పాడు. అంటే బంధుత్వం, మమకారం అనే కళ్ళజోడు లేకుండా వీరిని ధర్మరంగంలో చూడు. తాత్విక బోధ, ఫిలాసఫికల్ టీచింగ్. జీవి ధర్మ కర్మ చేయాలి అనుకున్నప్పుడు తనకు అత్యంత ప్రియమైన సంబంధాలు, మమకారాలు, ఆసక్తులు ముందుకు వస్తాయి. కృష్ణుని ఉద్దేశ్యం: నువ్వు ఈ మమకారాన్ని గెలిస్తేనే నిజమైన యోధుడవు, నిజమైన ధర్మ సాధకుడవు. మన జీవితంలో కూడా కర్మయోగం చేసేటప్పుడు మనసుకు దగ్గరైన సంబంధాలు, భావాలు మన మార్గంలో అడ్డు వస్తాయి. వాటిని ధర్మ దృష్టితో చూడాలి, కానీ మమకారంతో కాదు. భగవద్గీత 1వ అధ్యాయం, అర్జున విషాదయోగం, 26వ శ్లోకం. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అత పితామహాన్ ఆచార్యాన్ మాతృహృదృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. పదాల అర్థం: తత్ర అక్కడ, రథం ఆగిన చోట, అపశ్యత్ చూచాడు, స్థితాన్ నిలబడ్డ వారిని, పార్థః పార్థుడు అర్జునుడు, పితృన్ తండ్రి వంటి పెద్దలను, అత పితామహాన్ పితామహులను భీష్ముడు మొదలైన వారు, ఆచార్యాన్ గురువులను ద్రోణుడు మొదలైన వారు, మాతృహృద్రోన్ తల్లి వైపు బంధువులను మేనమామలు, పుత్రాన్ కుమారులను, పౌత్రాన్ మనుమలను, సఖీన్ తథా అలాగే స్నేహితులను కూడా. అర్థం: ఆ సమయంలో అర్జునుడు తన రథం నుండి చూశాడు. తనకు ఎదురు నిలబడ్డవారు తండ్రి వయసు వారు, పితామహులు, ఆచార్యులు, తల్లివైపు బంధువులు, కుమారులు, మనుమలు, స్నేహితులు మొదలైన వారు అందరూ తన బంధువులే అని తెలుసుకున్నాడు. నిగూఢ అర్థం, పరమార్థం, తాత్విక భావం. 1. అర్జునుని హృదయ బలహీనత ప్రారంభం. ఇంతవరకు అతను శత్రువులను మాత్రమే అనుకున్నాడు, కానీ ఇప్పుడు కళ్ళ ముందు కనబడింది తన బంధువులే. శత్రువులా కనిపించాల్సిన వారు ప్రియమైన వారిగా హృదయంలో మెరిశారు. 2. బంధువులను చూసినప్పుడు వచ్చే మోహం. జీవి ధర్మకార్యం చేయబోతూ ఉన్నప్పుడు బంధుత్వ మమకారం మనసును బంధిస్తుంది. కర్మలో స్థిరంగా ఉండకుండా భావోద్వేగంపై చేయి సాధిస్తుంది. 3. తాత్విక రహస్యం. ఇక్కడ చూపించబడింది జీవాత్మ స్థితి. కర్తవ్యాన్ని తెలుసుకొని ఉన్నప్పటికీ బంధాలు మనసును అడ్డుకోవడం. పితృన్ పితామహాన్ ఆచార్యాన్ అన్న జాబితా మన జీవితంలోని అన్ని రకాల సంబంధాలను సూచిస్తుంది.
పెద్దలు మనకంటే గొప్పవారు, గురువులు మనకు జ్ఞానం ఇచ్చినవారు, బంధువులు మనకన్నా మనతో సమానులు అయినవారు, పుత్రులు పౌత్రులు మనకంటే చిన్నవారు, సఖీలు స్నేహితులు. అంటే జీవి యొక్క మోహం అన్ని దిశల్లోనూ వ్యాపిస్తుంది. 4 కృష్ణుని ఉద్దేశం. కృష్ణుడు రథాన్ని ఇక్కడ ఆపడం వృథా కాదు. ఆయనకు తెలుసు అర్జునుని మోహం సంపూర్ణంగా బయటపడాలి అని. అప్పుడు మాత్రమే ఉపదేశం అర్థమవుతుంది. తాత్విక బోధ, ఫిలాసఫికల్ టీచింగ్. ప్రతి మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించబోతూ ఉన్నప్పుడు ప్రియమైన వారి రూపం మనసులోనికి వస్తుంది. ధర్మయుద్ధం, సత్య అన్వేషణలో పెద్ద అడ్డంకి బంధుత్వ మోహమే. గీత చెబుతూ ఉన్న సందేశం ధర్మం ముందు వ్యక్తిగత సంబంధాలు కూడా అడ్డు కావద్దు అని. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం 27వ అధ్యాయం. స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. పదాల అర్థం. స్వసురాన్ మామలను, స్వసురుడు తల్లి వైపు బంధువు, సుహృదశ్చ స్నేహితులను కూడా, ఏవ నిజంగానే, సేనయో ఉభయోరపి 2 సేనలలోనూ, తాన్ సమీక్ష్య వారిని చూసి, స కౌంతేయః ఆ కుంతి కుమారుడు అర్జునుడు, సర్వాన్ బంధూన్ అన్ని రకాలైన బంధువులను, అవస్థితాన్ నిలబడి యుద్ధానికి సిద్ధమైన వారిని. సాధారణ అర్థం. అర్జునుడు 2 సేనల్లోనూ నిలబడి ఉన్న తన మామలు, స్నేహితులు మరియు అన్ని బంధువులను చూసి మరింతగా కృంగిపోయాడు. నిగూఢ అర్థం, పరమార్థం, తాత్విక భావం. 1. 2 సేనల్లో బంధువులు. కేవలం కౌరవుల వైపే కాదు, పాండవుల సైన్యంలో కూడా అర్జునుని బంధువులు, స్నేహితులు ఉన్నారు. అంటే యుద్ధం ఏ వైపునా తన రక్తం, తన సంబంధం తప్పించుకోలేని విధంగా ఉంది. జీవితంలో కూడా మనం చేసే ప్రతి కర్మలో ఎదురుగాను తోడుగాను మన బంధువులే ఉంటారు. 2. మమకారం మరింత గాఢం అవ్వడం. ఇంతవరకు అతను శత్రువుల్లా అనుకున్నవారు ఇప్పుడు బంధువులుగా, ప్రియమైన వారిగా హృదయంలో వెలిశారు. యుద్ధరంగంలో శక్తివంతమైన గాంధీవధారి అర్జునుడు ఇక్కడ భావోద్వేగ రణభూమిలో బలహీనుడు అయ్యాడు. 3. ఆధ్యాత్మిక సంకేతం. ఈ శ్లోకం మనకి ఒక లోతైన సత్యాన్ని చూపుతుంది. ధర్మయుద్ధంలో శత్రువు బయట కాకుండా మన లోపలే ఉంటుంది. బంధుత్వం అనే మమకారం శత్రువు కన్నా ప్రమాదకరం. ఇక్కడ అర్జునుడు యుద్ధభూమి మధ్యలో నిలబడి ఉన్నట్లే మనిషి జీవితంలో కూడా ధర్మం, మమకారం మధ్య తడబడతాడు. తాత్విక బోధ, ఫిలాసఫికల్ టీచింగ్. మనసులో నా బంధువులు, నా స్నేహితులు, పెద్దలు అనే భావం ఉన్నంతకాలము ధర్మాన్ని నిష్పక్షపాతంగా చూడలేము. గీత బోధన ఏమిటంటే నిజమైన యోధుడు, యోగి తన బంధువులను, అపరిచితులను ఒకే దృష్టితో చూడగలగాలి. ఇది సమ దృష్టి సాధనకు మొదటి మెట్టు. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం 28వ శ్లోకం. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. సాధారణ అర్థం. అర్జునుడు అన్నాడు, ఓ కృష్ణ, యుద్ధానికి సిద్ధమైన నా స్వజనాన్ని చూసి నా అంగాంగాలు వణికిపోతూ ఉన్నాయి, నా ముఖం ఎండిపోతూ ఉంది. నిగూఢ అర్థం. యుద్ధం కంటే తన బంధువుల రక్తం కారడం అర్జునుని తట్టుకోలేకపోయాడు. జీవితంలో కూడా మోహం మనసును పట్టుకున్నప్పుడు శరీరమే బలహీనమవుతుంది. ఇది మనసు శరీరంపై ప్రభావం చూపుతుంది అనే సంకేతం. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగం 29వ శ్లోకం. వేపదుశ్చ శరీరే మే
రోమహర్షశ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. అర్థం: నా శరీరం అంతా వణుకుతోంది ఓ కృష్ణ, రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉన్నాయి. గాంధీవం, నా విల్లు చేతిలో నుంచి జారిపోతోంది. చర్మం మండుతూ ఉన్నట్లు అనిపిస్తోంది. నిగూఢ అర్థం: శత్రువుల గుంపు ముందు నిలబడ్డ అర్జునుడు కాదు, బంధువుల ముందు నిలబడిన అర్జునుడు బలహీనమయ్యాడు. ఇది మనిషి జీవితంలో అంతర్గత యుద్ధంకి సంకేతం. బయట యుద్ధం కంటే మనసులోని మమకారం మనల్ని ఎక్కువగా వణికిస్తుంది. గాంధీవం చేతిలో నుంచి జారిపోవడం అంటే తను ఒక క్షత్రియుడుగా కాకుండా తను ఒక బంధువులకు బంధువుగా, గురువులకు శిష్యుడుగా, పితామహులకు మనుమడిగా, కుమారులకు తండ్రిగా, సోదరులకు సోదరునిగా మాత్రమే ఊహించుకుంటూ ఉన్నాడు అర్జునుడు. ఈ మమకారంలో పడి తను ఒక క్షత్రియుడనని, వీరుడనని, శౌర్యుడినని, నేను ధర్మస్థాపన చేయాలి అని, ధర్మాన్ని కాపాడాలి అనే ఉద్దేశం కూడా మరచిపోయాడు అర్జునుడు. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగం 30వ శ్లోకం. నచ శక్తోస్మి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. అర్థం: ఓ కేశవ, నేను ఇక నిలబడలేను. నా మనసు తికమకలాడుతోంది. నాకు శుభ సూచకాలు కనిపించడం లేదు. విపరీత సంకేతాలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. నిగూఢ అర్థం: ధర్మయుద్ధంలో నిలబడే స్థిరత్వం అర్జునుని వదిలిపోయింది. కర్తవ్యాన్ని ధర్మ దృష్టితో చూడకుండా మమకార దృష్టితో చూడటం వల్ల అన్నీ విపరీతంగా కనిపించాయి. మన జీవితంలో కూడా మనం మోహం, అశాంతి స్థితిలో ఉంటే మంచిదైన పరిస్థితి కూడా అనర్థంలా కనిపిస్తుంది. సారాంశం: బంధుత్వ మోహం కారణంగా అర్జునుని శరీర బలహీనత, వణుకు, పొడిబారటం, విల్లు జారిపోవడం మొదలైంది. మనసు కదిలితే శరీరం కూడా బలహీనము అవుతుంది. మన జీవితంలో కూడా కర్తవ్యాన్ని భావోద్వేగముతో చూడటం వల్ల అది భారంగా అనిపిస్తుంది. కృష్ణుడు ఇక్కడ అర్జునుని మోహాన్ని మరింత వెలికి తీయటానికి మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే తర్వాతి శ్లోకాలలో ఉపదేశానికి స్థిర పునాది పడాలి. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగం 31వ శ్లోకం. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. పదాల అర్థం: నచ శ్రేయః అనుపశ్యామి, నాకు శ్రేయస్సు కనబడటం లేదు. హత్వా స్వజనం ఆహవే, యుద్ధంలో స్వజనులను చంపి న కాంక్షే విజయం, విజయాన్ని నేను కోరుకోవట్లేదు. కృష్ణ, ఓ కృష్ణ, నచ రాజ్యం, రాజ్యాన్ని కూడా నేను కోరుకోవడం లేదు. సుఖానిచ, సుఖాలను కూడా కోరుకోవడం లేదు. అర్థం: అర్జునుడు అన్నాడు, ఓ కృష్ణ, ఈ యుద్ధంలో స్వజనులను చంపి నాకు శ్రేయస్సు కనబడటం లేదు. నాకు విజయము అవసరం లేదు, రాజ్యము కూడా అవసరం లేదు. ఏ సుఖాలు నాకు వద్దు కృష్ణ. నిగూఢ అర్థం, పరమార్థం, తాత్విక భావం. 1 అర్జునుని విరక్తి, తప్పుదారిలో. ఇక్కడ అర్జునుడు వైరాగ్యం లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇది నిజమైన జ్ఞాన వైరాగ్యం కాదు. మోహ వైరాగ్యం, బంధుత్వము, మోహముతో వచ్చిన తాత్కాలిక విసుగు. కర్తవ్యాన్ని తప్పించుకోవడానికి నాకు విజయము, రాజ్యము, సుఖాలు అవసరం లేదు అని చెబుతూ ఉన్నాడు. 2 జీవన సత్యం. మన జీవితంలో కూడా కష్టం ఎదురైనప్పుడు చాలాసార్లు నాకు ఏమీ అవసరం లేదు అని నిరాశతో వదిలేస్తాం. కానీ అది ధర్మాన్ని వదిలేయడం కాదు. నిజమైన ధర్మ వైరాగ్యం జ్ఞానం మీద ఆధారపడుతుంది. కానీ అర్జునుడిది కేవలం బలహీనత నుంచి వచ్చిన మాట. 3 శ్రేయస్సు. శ్రేయస్సు తేడా.
గీతలో శ్రేయస్సు నిజమైన మేలు, ఆత్మశ్రేయస్సు మరియు ప్రేయస్సు సాధారణ సుఖం మధ్య తేడా చెప్పబడుతుంది. అర్జునుడు ఇక్కడ శ్రేయస్సు కనిపించడం లేదు అని అన్నాడు, కానీ వాస్తవానికి అతను శ్రేయస్సు ప్రేయస్సు తేడానే మరచిపోయాడు. తాత్విక బోధ, ఫిలాసఫికల్ టీచింగ్. మోహంతో కూడిన విరక్తి మనిషిని కర్తవ్యాన్ని వదిలే దారిలోనికి తీసుకువెళ్తుంది. నిజమైన ధర్మం ఏమిటో తెలుసుకోకుండా నాకు కావాల్సింది ఏమీ లేదు అనటం విసుగుతో కూడిన మాయ. గీత ఇక్కడ మనకు చెప్పే బోధ ఏమిటి అంటే, విజయం, రాజ్యం, సుఖం అన్నవి నిజమైన ధర్మకార్యానికి లక్ష్యం కాదు, కానీ ధర్మం కోసం వాటిని వదిలేయడము, తప్పించుకోవడము కరెక్ట్ కాదు. సారాంశం: స్వజనులను చంపి పొందే రాజ్యం, విజయాలు, సుఖం నాకు అవసరం లేదు. ఇది ఒక వ్యామోహ వైరాగ్యం. నిజమైన ఆత్మజ్ఞానం వల్ల వచ్చినది కాదు, బంధుత్వ వ్యామోహంతో వచ్చిన దుర్బల ఆలోచన. ఇది అర్జునుని స్థితి. భగవద్గీత 1వ అధ్యాయం 32వ శ్లోకం. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా యేషామర్థే కాంచితం నో రాజ్యం భోగా సుఖాని చ. పదాల అర్థం: కిం నహ్ రాజ్యేన, మనకు రాజ్యం వలన ఏమీ ప్రయోజనం. గోవింద, ఓ గోవింద పరమాత్మ. కిం భోగై జీవితేన వా, భోగాలు జీవితం వలన ఏమి ప్రయోజనం. ఏషాం అర్థే, ఎవరి కోసం. కాంక్షితం నహ్, మనం కోరుకున్నాము. రాజ్యం భోగా సుఖాని చ, రాజ్యం భోగాలు సుఖాలు. సాధారణ అర్థం: అర్జునుడు అన్నాడు, ఓ గోవిందా, ఎవరి కోసం మనం రాజ్యం, భోగాలు, సుఖాలు కోరుకున్నామో వారు యుద్ధరంగంలో ఉన్నప్పుడు మనకు రాజ్యం వల్ల ఏమి ప్రయోజనం, ఏమి ఉపయోగం. భోగాలు జీవితం వల్ల ఏమి ప్రయోజనం. నిగూఢ పరమార్థం, తాత్విక భావం. 1. అర్జునుని మోహం మరింత బలపడటం. ఇక్కడ అర్జునుడు తన బంధువులను చూసి రాజ్యం, భోగాలు, జీవితం అన్నీ అర్థరహితమని అనిపించుకున్నాడు. కానీ ఇది నిజమైన జ్ఞానం కాదు, ఇది బంధుత్వ దుఃఖం వల్ల వచ్చిన విసుగు. 2. ధర్మపరమైన విరక్తి, మోహపరమైన విరక్తి. నిజమైన విరక్తి, వైరాగ్యం అంటే కర్తవ్యాన్ని వదలడం కాదు. కానీ అర్జునుడు ఇక్కడ రాజ్యం, సుఖాలు అవసరం లేదు అని చెబుతూ ఉన్నది ధర్మం నుంచి తప్పించుకోవడానికి ఒక కారణం మాత్రమే. 3. తాత్విక సంకేతం. జీవితంలో మనం కూడా కొన్నిసార్లు అనుకుంటాం, ఎందుకు కష్టపడాలి, ఇవన్నీ వదిలేయడం మంచిది కదా, ఇంత కష్టం మనకెందుకు అని. కానీ అది చాలాసార్లు నిజమైన జ్ఞానము కాదు, మనసు బలహీనత వల్ల వచ్చే నిరుత్సాహం మాత్రమే. తాత్విక బోధ, ఫిలాసఫికల్ టీచింగ్. ధర్మాన్ని నిర్వర్తించకుండా భోగాలు వృథా అవుతాయి, జీవితం కూడా అర్థరహితం అవుతుంది. కానీ ధర్మాన్ని నిర్వర్తించకపోవటానికి నాకు కావలసింది ఏమీ లేదు అని చెప్పడం సరైన జ్ఞానం కాదు. గీత మనకు చెప్పే బోధ ధర్మం ముందు భోగాలు, రాజ్యం, సుఖం 2వ స్థానం అని అర్థం చేసుకోవాలి. సారాంశం: 32వ శ్లోకంలో అర్జునుడు చెబుతూ ఉన్నాడు, రాజ్యం, భోగాలు, జీవితం అన్నీ నాకు అవసరం లేదు, ఎందుకంటే వాటి కోసం మనం కోరుకున్నవారు బంధువులు ఇప్పుడు యుద్ధంలో ఎదురుగా నిలబడ్డారు. ఇది ఒక మోహ వైరాగ్యం, నిజమైన జ్ఞానం కాదు, బలహీన హృదయం వల్ల వచ్చిన విరక్తి. భగవద్గీత 1వ అధ్యాయం 33వ శ్లోకం. అర్జున విషాదయోగం. యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమ్మేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. పదాల అర్థం: యేషామర్థే, ఎవరి కోసం, కాంక్షితం నః, మనం కోరుకున్నాము, రాజ్యం, భోగా,
సుఖాని చ రాజ్యం భోగాలు సుఖాలు తే ఇమే వారు ఇవే అవస్థిత యుద్ధే యుద్ధంలో నిలబడ్డారు ప్రాణాన్ యక్త్వా ధనాని చ ప్రాణాలు సంపదలు త్యజించి యుద్ధానికి సిద్ధమయ్యారు. అర్థం అర్జునుడు అన్నాడు, ఎవరి కోసం మన రాజ్యం భోగాలు సుఖాలు కోరుకున్నామో వారు ఇదే యుద్ధంలో ప్రాణాల్లో ధనాన్ని త్యజించి యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. నిగూఢ అర్థం పరమార్థం తాత్విక భావం. అర్జునుని మోహం మరింత గాఢం అవ్వడం, ఇప్పటి వరకు నాకు రాజ్యం అవసరం లేదు అన్నాడు. ఇప్పుడు చెబుతూ ఉన్నది ఏమిటంటే, ఎవరి కోసం రాజ్యం కోరుకున్నామో వారు యుద్ధానికి వచ్చారు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు రాజ్యం వృథా. ఇది ప్రేమ బంధుత్వ మమకారం వల్ల వచ్చిన ఆలోచన మాత్రమే. 2 జీవిత బోధ. మనం సంపద సుఖం విజయాలు అన్నీ బంధువుల కోసం కోరుకుంటాం. కానీ ఒకసారి వారే లేని స్థితి వస్తే ఆ భోగాలు అర్థరహితంగా అనిపిస్తాయి. అర్జునుడు కూడా అదే భావంతో ఉన్నాడు. 8 ఆధ్యాత్మిక రహస్యము. నిజమైన ధర్మం నిజమైన కర్తవ్యాన్ని మనసు బంధుత్వం ముసుగులో దాచేస్తుంది. ఇక్కడ అర్జునుడు తన బాధను వైరాగ్యపు మాటల రూపంలో చెబుతూ ఉన్నాడు. కానీ అది నిజమైన జ్ఞానం కాదు. నిజమైన జ్ఞానం ఏమిటంటే, ధర్మం కోసం పని చేయాలి, ఫలితం ఏమైనా పర్వాలేదు. తాత్విక బోధ, ఫిలాసఫికల్ టీచింగ్. మన జీవితంలో కూడా కష్టం వచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది, కానీ అది కర్తవ్యాన్ని వదిలేయడానికి ఒక కారణం అవుతుంది. గీత మనకు చెప్పేది ఏమిటంటే, బంధువుల కోసమో సుఖాల కోసమో కాదు, ధర్మం కోసం మాత్రమే మనం కర్తవ్యాన్ని చేయాలి. సారాంశం 33వ శ్లోకంలో అర్జునుడు చెబుతూ ఉన్నాడు, ఎవరి కోసం రాజ్యం భోగాలు కోరుకున్నామో వారు యుద్ధంలో ప్రాణాలు వదలడానికి సంసిద్ధంగా ఉన్నారు. వారే లేకపోతే ఆ రాజ్యం భోగాలకు అర్థం లేదు. ఇది అర్జునుని మోహం మరింతగా బయటపడుతూ ఉన్న సంకేతం. హాయ్ ఫ్రెండ్స్, మిగిలి ఉన్న మొదటి అధ్యాయంలోని శ్లోకాలు తర్వాత వీడియోలో మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.